తుని పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. పాప కేసులో వెలుగులోకి మరొక కొత్త సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ నెల 6న ఉదయం 11:50 సమయంలో పాపతో పాటు కుక్క ఇద్దరు మిస్ అవ్వడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 1 గంటకి అంటే 1 గంట 10 నిమిషాలు గడిచిన తర్వాత సిహెచ్ అగ్రహారంలోనే స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గర పెంపుడు కుక్కకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది. ఆ పెంపుడు కుక్క కొంత ఆందోళనగా ఉన్నట్లు ఆ సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ని ప్రస్తుతానికి మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఎగ్జాక్ట్లీ ఈ విజువల్లో పాప మిస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 గంట 10 నిమిషాల తర్వాత అంటే ఆ గంటలో పాప మరి అడవిలోకి వెళ్ళిందా, మరో పక్కన ఆఫీసర్స్ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ అలాగే ఫారెస్ట్ అఫీషియల్స్ చాలా క్లియర్గా ఎలాంటి వన్య మృగాలు కానీ జంతువుల యాక్టివిటీస్ కానీ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు లేదు, గతంలో కూడా ఎప్పుడూ లేవు. ఇక్కడ ఓన్లీ ఉంటే అడవి పందులు అలాగే కొండ సిలువలు మాత్రమే ఉంటాయంటూ అటవీ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కుక్క పాప ఇద్దరు మిస్ అయిన 1 hour 10 minutes 1 గంట 10 నిమిషాలకే మరి స్థానికంగా ఉన్న గుడి దగ్గర కనిపించింది. అంటే సిహెచ్ అగ్రహారంలోనే పాప ఉండేదా ఆ సమయంలో? ఎవరైనా అక్కడి నుంచి ఆయమని లాక్కెళ్ళిపోయారా, తీసుకెళ్ళిపోయారా? ఆ తర్వాత మరి ఈ గుడి దగ్గర నుంచి కుక్క ఎటెళ్ళిందో క్లారిటీ లేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మాత్రమే కనిపించింది. దాని తర్వాత మరి కుక్క ఎటువైపు వెళ్ళిందో తెలీదు. ఒక 3 రోజుల పాటు కుక్క కనిపించకుండా పోయింది. మళ్ళీ 9వ తారీఖున చిన్నారి కనిపించకుండా పోయి 3 రోజులు గడిచిన తర్వాత 9వ తారీఖున మళ్ళీ కుక్క తిరిగి రావడం జరిగింది. పాప కుక్క ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ దారి మనం చూస్తున్నాం కదా, తల్లిదండ్రులు నడుస్తున్న దారి, ఆ తల్లి నడుస్తున్న దారి, ఆ దారిలోనే మరి పాప కుక్క ఇద్దరు వెళ్ళారు. కానీ కుక్క తిరిగి వచ్చినప్పుడు జూన్ 9న ఇంకొక దారి నుంచి వచ్చింది. పాప వెళ్ళిందేమో ఎడమ దారి నుంచి, కుక్క తిరిగి వచ్చిందేమో కుడి దారి నుంచి. ఏంటి, కుక్కని ఎవరైనా బంధించే ప్రయత్నం చేశారా, తప్పించుకొని వచ్చిందా, అడవికి వెళ్ళిందా? అడవికి వెళ్ళింది అనుకుంటే పాప మిస్ అయిన తర్వాత, పాప కుక్క ఇద్దరు మిస్ అయిన తర్వాత 1 గంట 10 నిమిషాలకే కుక్క స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గర ఆ కెమెరా సీసీటీవీ కెమెరా విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది.